రష్మిక లీడ్ రోల్లో నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ ఒక డిఫరెంట్ మూవీ. ప్రస్తుతం యువతరం ఫేస్ చేస్తున్న బ్రేకప్ సమస్యని కొత్త కోణంలో చూపించారు. అమ్మాయిలు విపరీతంగా చూస్తున్న ఈ మూవీలో ఏముందో చూద్దాం. నాకు తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. మూవీ ఎలా ఉంది అంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న బ్రేకప్ అండ్ అమ్మాయిలు ముందుగా బ్రేకప్ చెప్పడానికి రీజన్స్ ఏంటి అనేది మ్యాటర్. దీనిని రియలిస్టిక్గా చూపించారు మూవీలో. అండ్ కొంతమంది బయటకు చెప్తుండొచ్చు, కొంతమంది చెప్పకపోతుండొచ్చు, బట్ ఎవ్రీవన్ ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఇదే. ఇక్కడ అబ్బాయిలు ఎలా అమ్మాయిల్ని కంట్రోల్ చేస్తున్నారు అండ్ అలా చేయడం వల్ల గర్ల్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు బాయ్ ఫ్రెండ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అసలు ఒక ట్రూ గర్ల్ ఫ్రెండ్కి ఏం కావాలి, ఏం ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీ ఆడోళ్ళంతా ఫెమినిజం లాగానే మాట్లాడతారు, మరి అబ్బాయిల గురించి పట్టించుకోరా? అబ్బాయిలకి ఏం కావాలో ఆలోచించారా? అంటే ఇదే సేమ్ బాయ్స్ కూడా వర్తిస్తాయి. అమ్మాయిలు ఎలా చూసుకోవాలి, ఏం ఇవ్వాలి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి అని. సో మోస్ట్లీ అబ్బాయిలకు పాజిటివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, గర్ల్స్కు కూడా ఉంటుంది, బట్ బాయ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం తినాలి, ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎలా ఉండాలి అనే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ప్రతిదీ ఇలా రిస్ట్రిక్షన్స్ అమ్మాయిపై ఉంచడం, అటు పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్. నాకు తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. ఇటు బాయ్ ఫ్రెండ్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ ఓన్లీ రిస్ట్రిక్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, నాట్ ప్రాబ్లమ్స్. అలా ఒక హై ప్రెషర్ అండ్ మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల గర్ల్స్ బ్రేకప్ చెప్పడానికి కారణాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బాయ్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే గనక బ్రేకప్ కూడా చెప్తారు. ఇక్కడ గర్ల్స్పై పాజిటివ్ గురించి మనం రియాలిటీ మాట్లాడుకుంటే, అప్పటి కాలం లాగా హే అంటే ఒంగోని టీ ఇచ్చేంత సైలెంట్గా ఎవరు లేరు బాస్. మనం కలియుగంలో ఉన్నాం, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునే స్టేజ్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. సో వీ కెనాట్ ఫోర్స్ దెమ్, రైట్? అలా అని ఇష్టానికి వదిలేయచ్చా అంటే, ఒక ట్రూ అమ్మాయి ఆరో అబ్బాయిగా వాళ్ళకు తెలిసి ఎలా ఉండాలో అని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఇంట్లో అండ్ బాయ్ ఫ్రెండ్ రిస్ట్రిక్షన్స్ ఫేస్ చేసి ఎలా మూవ్ ఆన్ అవుతుంది అనేది ఈ మూవీ. సో అందుకే ఆల్మోస్ట్ గర్ల్స్ ఈ మూవీ చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ. థ్యాంక్ యూ.